సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ వేడి రెండో రోజు కొనసాగుతోంది. ఎమ్మెల్యే గాంధీ నివాసంలో సమావేశం నిర్వహిస్తామన్న బీఆర్ఎస్ ప్రకటనతో ఉదయం నుంచే బాచుపల్లిలోని సెంబీపూరు రాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడి నుంచి గాంధీ ఇంటికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, సెంబీపూరు రాజులను పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని నిలువరించారు. ఇరువురిని ఇంట్లోకి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెబుతున్న గాంధీ నివాసానికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గాంధీ ఇంటికి వెళ్లిన దానం నాగేందర్ విషయంలో ఒక చట్టం, తమకు ఒక చట్టం ఉంటుందా అని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద, సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావులను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. అటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఇంటికి వెళ్లే దారిలో ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయగా వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఠాణాకు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు కోకాపేటలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించి ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. నిన్న పోలీసుల తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయం కాగా ఆయన్ను కలిసేందుకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత రాగా వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు పోలీసుల అనుమతితో భుజం గాయానికి చికిత్స తీసుకోవడానికి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, సీఎంని చూసే మిగిలిన నేతలు నేర్చుకుంటారని అన్నారు. అరకపూడి గాంధీని నిన్ననే హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను గత అర్ధరాత్రి వరకు అక్రమంగా అరెస్టు చేసి ఈ ఉదయం నుంచి గృహ నిర్బంధాలు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకంత భయమో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును పోగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ సహించదన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని అన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టినందునే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కౌశిక్ రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మహిళలను అవమానించేలా మాట్లాడారని చెప్పారు. దేశ మహిళలను అవమానించేలా చీర, గాజుల గురించి మాట్లాడారని ఆక్షేపించారు. ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకువచ్చారని, కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే తమపైనే రాళ్లు రువ్వారని, పూల కుండీలు విసిరారని తెలిపారు. తాము ఒక్కరిపై కూడా దాడి చేయలేదని గాంధీ అన్నారు. అంతకుముందు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేంద్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందన్న సీఎం రాజకీయ కుట్రలు సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. విజయవాడలో వరదానంతర చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పూడికను యుద్ధ ప్రాతిపదికన జేసీబీల సాయంతో తొలగిస్తోంది. ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు బ్లీచింగ్ చల్లుతున్నారు. చెత్త, మురుగు వంటివి శుభ్రం చేస్తున్నారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్లతో వీఎంసీ సిబ్బంది నీటిని సరఫరా చేస్తోంది. సింగనగర్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాయకాపురం, అంబాపురంలోనూ వరద తగ్గింది. కండ్రిక, ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, 64 డివిజన్తో సహా పలు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉంది. వరద ఉన్న ప్రాంతాల్లో
రిజర్వాయర్లో నీటిని బయటకు పంపేందుకు మంత్రి నారాయణ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ప్రొక్లైన్లతో పూడిక తొలగిస్తున్నారు. ఉడా కాలనీ వెనుక కట్టకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు మంత్రి సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఎన్యూమరేషన్ చేయని ప్రాంతాల్లో మరోసారి చేసేలా సిబ్బందికి ఆదేశాలిస్తామని నారాయణ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట జలాశయం నిండుకుండలా మారింది. ఈ జలాశయాన్ని కృష్ణా జలాలతో తొలిసారి పూర్తి స్థాయిలో నింపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణా జలాలు గండికోటకు చేరాయి. ప్రస్తుతం గండికోటలో 25 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మైలవరం జలాశయానికి 3000 క్యూసెక్లు విడుదల చేస్తామని జలవనరుల శాఖ సీఈ మల్లికార్జున రెడ్డి తెలిపారు. గండికోట ఎత్తిపోతల ద్వారా అనుబంధ జలాశయాలైన పైడిపాళ్యం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్, మైలవరం జలాశయాలను ఈ నెల 25కి పూర్తి స్థాయిలో నింపుతామని స్పష్టం చేశారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. తెలంగాణలో వరద నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో వరదలతో జరిగిన నష్టాలను వివరించిన సీఎం ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, పంటల ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలపై పూర్తి వివరాలు అందించారు. ఆస్తి నష్టంపై కేంద్ర బృందానికి నివేదించారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునే విధంగా శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర బృందం ప్రతినిధులను కోరారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళిక ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేదార్నాథ్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల్ని సురక్షితంగా స్వస్థలాలకు తెచ్చేందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా 20 మంది చిక్కుకుపోయామంటూ యాత్రికులు లోకేష్ కు ట్వీట్ చేశారు. భోజనం కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తమను ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన లోకేష్ ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరూ సురక్షితంగా ఏపీకి తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నామని, ఈలోపు వారికి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉండగానే మాజీ సీఎం జగన్తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపిన జైలు ఉద్యోగికి అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు జగన్ ఈ నెల 11న గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్న వేళ జైలు ఉద్యోగి ఆయేషా భాను వైసీపీ శ్రేణులతో పోటీపడి జగన్ కు కరచాలనం చేసి తన కుమార్తెను ఆయనకు పరిచయం చేశారు. తర్వాత ఆయనతో సెల్ఫీ దిగి ఆశీర్వదించమని కోరారు. ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల్లో ఉండగానే జగన్తో సెల్ఫీ తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని జైలు అధికారులు ఆయేషా భానుకు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులంతా తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, అధికారులు ఎప్పుడు పిలిచినా వెంటనే వెళ్లాలని స్పష్టం చేసింది. 2 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాష్, జోగి రమేష్ వేర్వేరుగా వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో నిందితులకు సంబంధించి సీసీటీవీ వీడియోలు చూపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. జోగి రమేష్ వ్యవహారంలో 3 ఏళ్ల నుంచి ఎలాంటి చర్యలు లేవని, ఇప్పుడు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. ఈ దశలో 3 ఏళ్ల నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వమే ఉందని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ లాయర్ ముకుల్ రోహత్కి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం మెడికల్ రికార్డులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం మనం భారతదేశంలోనే ఉన్నామా అని ప్రశ్నించింది. కొన్ని సాంకేతిక కారణాలతో వీడియోలు చూపలేకపోతున్నట్లు తెలిపిన ధర్మాసనం తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్, జోగి రమేష్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులు విచారణకు సహకరించినంత వరకే ఈ రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో తమకు భారీ జరిమానా విధిస్తూ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై జేపీ పవర్ వెంచర్స్ వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ విచారణలో ఇసుక అక్రమ తవ్వకాలపై షోకాస్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు సమాధానమిచ్చిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఏపీలో
ప్రభుత్వం మారిన తర్వాతే కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ మైనింగ్ ని దాదాపు అరికట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో తమపై ఎక్కడా కేసు నమోదు చేయలేదని, అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవని జేపీ వెంచర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అటు తాము ఇప్పటికే జేపీ వెంచర్స్ కు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు నమోదు చేసిన కోర్టు ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ, అక్రమార్కులపై తీసుకున్న చర్యలతో నవంబర్ 14 లోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో తన అరెస్టును సవాలు చేయడం సహా బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై గతంలోనే వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. 10 లక్షల బాండు సహా 2 పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించింది. ఈ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని నిర్దేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ తీర్పును వెలువరిస్తూ కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని, ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఢిల్లీ మంత్రి అతిషి, ఇతర నాయకులు బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం చెప్పగానే హర్షం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం, సీఎం ఆఫీస్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చివరకు సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా నియంతృత్వాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు బీజేపీకి స్పష్టమైన సందేశం ఇచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా పేర్కొన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా విభాగం అధ్యక్షుడు సుశీల్ గుప్తా తెలిపారు. అటు బీజేపీ మాత్రం అధికారిక విధులు నిర్వహించరాదని సుప్రీంకోర్టు షరతు విధించినందున ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.